మోషే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలని పాలు తేనెలు కారు ప్రదేశానికి తోడుకొని వెళుతూ ఉన్న సమయంలో దేవుడు ఆయనతో రాకపోతే, దేవా నీ సన్నిధి నాతో రాకపోయినట్లయితే మమ్ముని ఇక్కడ నుంచి తోడుకొని పోవద్దు అని చెప్పి మోషే మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. అయితే ఈరోజు దేవుని మార్గం మధ్యలోనే వదిలేసి, దేవా నీవు నాతో రావద్దు అని లోకాశల వైపు, లోకం వైపు లోతు భార్యలాగా చూస్తూ ఉన్నామా? ఈరోజు నేను సినిమాకి వెళ్తున్నాను, ఈరోజు నేను నా ప్రియునితోని ప్రియురాలతోని పబ్బుకు వెళ్తూ ఉన్నాను, ఈరోజు నేను మందు తాగడానికి వెళ్తున్నాను, వైన్ షాప్కి నువ్వు రావద్దేసయ్యా, ఈరోజు నేను వ్యభిచారితో వెళ్తూ ఉన్నాను, నీవు నాతో రావద్దేసయ్యా, ఈరోజు పేకాట ఆడడానికి వెళ్తూ ఉన్నాను, నీవు నాతో రావద్దు, నువ్వు అక్కడే ఉండిపోయేసయ్యా అని చెప్పి మార్గం మధ్యలోనే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నామా? మన పనిలో మనకు తోడుగా ఉన్నది ఆయనే కదా. ఆయన సన్నిధి మనకు రాకపోయినట్లయితే మనం ఎలా బ్రతకగలం? వేటకాని ఉరి నుండి మనం తప్పించేది ఆయనే, ఆయన సన్నిధి. ఆయనకి ఇష్టం లేనిది ఏదో అది విడిచిపెడదామా?